మన ఇండియాలో రేప్ అండ్ మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ జస్టిస్ వెతుక్కునే క్రమంలో కొంతమందికి న్యాయం జరుగుతుంది. కొంతమంది వాళ్ళ ప్రాణాలనే పోగొట్టుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ అజ్మీర్లో జరిగింది. ఒక న్యూస్ ఆర్టికల్లో వచ్చిన ఒక న్యూస్ రెండు మతాల మధ్య మారణకాండగా మారింది. 1990 సాయంత్రం 5-6 గంటలు అవుతుంది. జ్యోతి అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ అయిన ఫారూక్ తో కలిసి బయటికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ ప్రైవేట్ ప్లేస్ లో కలుసుకున్న తర్వాత జ్యోతి తన బాయ్ ఫ్రెండ్ అయిన ఫారూక్ తో ఇంటిమేట్ అయింది. ఇలా ఇంటిమేట్ అయిన టైంలో ఫారూక్ తన దగ్గర ఉన్న కెమెరాతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాడు. ఇక్కడే ఫారూక్ తన వంకర బుద్ధి చూపించడం స్టార్ట్ చేశాడు. ఆ ఫొటోస్ ని తనకు చూపించి రేపు వచ్చేటప్పుడు తన ఫ్రెండ్స్ లో ఒకరిని మళ్ళీ ఇక్కడికి తీసుకొని రమ్మన్నాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా, వాళ్ళ ఫ్యామిలీతో చెప్పినా, లేదంటే వాళ్ళ బ్రదర్స్ తో చెప్పినా సరే ఈ ఫొటోస్ ని పబ్లిక్ చేసేస్తానని చెప్పాడు. జ్యోతి ఈ విషయం ఎవరికి చెప్పలేక లొంగిపోయి నెక్స్ట్ డే తన ఫ్రెండ్ ని ఇంకొకరిని తీసుకొని వచ్చింది. ఈసారి ఆ ప్రైవేట్ ప్లేస్ లో ఒక్కడే లేడు, 8 మంది ఉన్నారు. ఫారూక్ అండ్ అతని ఫ్రెండ్స్ కలిసి జ్యోతి మరియు తన ఫ్రెండ్ అయిన ఇంకొక అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు వరుసగా 8 మంది చేశారు. మరలా ఆ చేస్తున్న టైంలో వీళ్ళు మళ్ళీ ఫొటోస్ తీసుకున్నారు. ఇలా సోఫియా సెకండరీ స్కూల్ నుంచి, అంటే జ్యోతి చదువుతున్న స్కూల్ నుంచి అండ్ పక్కనే ఉన్న ఇంకో స్కూల్ నుంచి అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని బెదిరించి దాదాపు 250 మందిని అమ్మాయిలను రేప్ చేశారు. 1990 అంటే ఆ టైంలో లేడీస్ని బయటికి పంపించడమే కష్టం. అలాంటిది కొంతమంది అమ్మాయిలు ధైర్యం చేసి బయటకు వచ్చి చదువుకుంటుంటే ఇలాంటి మృగాలు వాళ్ళని రేప్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ ఫొటోస్ తీసుకున్నారు. ఈ ఫారూక్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న కెమెరాతో తీసిన ఫొటోస్ ని ల్యాబ్కు పంపించి ప్రింట్ చేసేవాడు. అంటే అప్పట్లో నెగిటివ్స్ ఉండేవి, సో దాన్ని ఫోటో ల్యాబ్కు పంపించి అక్కడ ప్రింట్ తీసుకునేవాళ్ళు. అలా వీళ్ళు తీసిన ఫొటోస్ ని ఒక ఫోటో ల్యాబ్ లో ప్రింట్ చేస్తుండగా అక్కడ పనిచేసే పురుషోత్తం అనే వ్యక్తి ఆ ఫొటోస్ చూసి షాక్ అయ్యి ఒక ప్రింట్ కాకుండా 3 ప్రింట్స్ తీసుకున్నాడు. అలా ఆ ఫొటోస్ పురుషోత్తం దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి, పొలిటీషియన్స్ కి, పోలీసెస్ కి, ఆఖరికి లాయర్స్ దగ్గరికి కూడా వెళ్ళింది. ఈ సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్న వాళ్ళకి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. ఆ ఫొటోస్ ని వాళ్ళు తీసుకొని ఈ ఫొటోస్ లో, అంటే అమ్మాయిలు ఎవరైతే ఈ ఫొటోస్ లో ఉన్నారో వాళ్ళని బెదిరించి మళ్ళీ వాళ్ళపై అఘాయిత్యం చేశారు. ఇందులో పోలీసులు, లాయర్స్, పొలిటీషియన్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఆ టైంలో పవర్ లో ఉన్న బీజేపీ, అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వీటి గురించి అయితే ఏమీ మాట్లాడలేదు. ఇలా దాదాపు 250 మంది పైగా హిందూ మహిళలని చేశారు. ఈ స్టోరీ ఎక్కడితో మొదలయ్యేది, ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అయింది. 1992లో స్టార్ట్ అయిన ఈ కేసు 2024కి కొంతమందికి మాత్రమే న్యాయం జరిగింది. మరి ఈ న్యూస్ పై అప్డేట్ కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.